మనం ఈరోజు ఉమ్మడి గ్రామ పంచాయతీ వేమనూరు గ్రామ పంచాయతీ నుంచి కొత్తగా ఏర్పడినటువంటి ఇందిరానగర్లో ఉన్నాము. ఇక్కడ రాత్రి కురిసినటువంటి అకాల వర్షం కారణంగా వడగళ్ల వర్షం కారణంగా ఇక్కడ ఒక కుటుంబం మొత్తం కూడా రాత్రి బిక్కుబిక్కుమంటూ వర్షంలో తడిసిపోయినట్టు ముద్దైనటువంటి పరిస్థితి నెలకొంది. ఇక్కడ రేకులు మొత్తం కూడా లేచిపోయాయి, మొత్తం కూడా పక్కవారి ఇంటి మీద పడడం జరిగింది. అలాగే ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఒకరి మహిళ మీద పైన ఉన్నటువంటి పెడ్డలు సిమెంట్ పెడ్డలు పడడంతో తీవ్రంగా గాయాలయ్యి హాస్పిటల్లో పాలైన సందర్భం ఏర్పడింది. ఇప్పుడు మనం ఇక్కడ ప్రమాద ఘటన దగ్గర ఉన్నాము. ఇప్పుడు వారి కుటుంబంతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. రాత్రి ఏం జరిగింది, అసలు ఎలా జరిగింది అంటే ఒకసారి వాళ్ళ మాటలు తెలుసుకుందాము. చెప్పండమ్మా, రాత్రి ఏం జరిగింది? సార్ మేమంతా ఫస్ట్ గాలి వచ్చింది సార్. గాలి వస్తే బయట ఉన్న బట్టలన్నీ తీసి లోపలేసినాం సార్. లోపలేస్తేమో తెల్లబంతా దగ్గర చేసి మాకేమో పెద్దోనికి పాలిస్తుంది, చిన్నోడేమో ఉయ్యాలలో ఉన్నాడు సార్. అయితే ట్విన్స్ సార్, ఫస్ట్ బాబు తర్వాత ట్విన్స్ సార్. మా అక్కకి ఆమె హ్యాండిక్యాప్టెడ్ అని నేను తీసుకొచ్చారు సార్. తర్వాత రెండో పెళ్లి చేయించారు. అయితేనేమో గాలికి ఒకేసారి రేకంతా లేచిపోయింది సార్. బాబు ఉయ్యాలలోనే ఉన్నాడు సార్. ఉయ్యాలలో గోడ తలిగి కింద పడ్డాడు సార్ బాబు చిన్నోడు. పెద్దోడికి ఏమో పాలిస్తుంది సార్. అయితే మేమందరం 6గురం కలిసి ఆ రూమ్లోకి వెళ్తే సార్, ఆ రూమ్లో అంతా పైన అంతా కప్పులు వేసిపోయింది సార్. ఆ రూమ్లో చూస్తే అది లేచిపోయంగా మేము చూస్తే ఏం కనిపించట్లేదు సార్. అంతా బాబు వాళ్ళు ఏమో బాగా ఏడుస్తున్నారు, పెద్దోడు బాగా ఏడుస్తున్నాడు. వణుకుడితో రాళ్ళంతా పైన పడుతున్నాయి సార్. బాగా వణుకుడు వస్తాను సార్. ఎటు పోయే పరిస్థితిలో లేము సార్ మేము. అయితే ఇక చిన్నగా నడిచిపోదామన్నా మా అక్క నడవ చేత కాదు సార్, ఆమె హ్యాండిక్యాప్టెడ్ సార్. అయితేనేమో అన్నం కూడా తినలేదు సార్. అన్నం తిందామని పిల్లలు ఏడుస్తున్నారని ఒకరికి పాలిస్తాను, నేను మా బావ ఇద్దరం అన్నం తిందామని 2 ప్లేట్లో పెట్టినాం సార్. పెద్దోనికి తినిపించిన. అయితేనేమో ఒకేసారి వచ్చి ఆ అన్నం అంతా కింద పోయింది సార్. అది రేకంతా లేచిపోయింది. ఆ రూమ్లోకి వెళ్తే ఆ రూమ్లో రేకంతా లేచిపోయింది. అసలు ఎటు పోవాలో ఏం అర్థం కావట్లేదు సార్. మొత్తం బియ్యం అంతా తడిచింది, జొన్నలంతా పిండి మొత్తం తడిచిపోయింది సార్. ఏం లేదు సార్, తిందామన్నా తిండి వండదామన్నా లేదు సార్. 1 ఎకరమే పొలం ఉంది సార్, మాకు భూమి కూడా ఎక్కువ లేదు సార్. అందులో వడ్లు వేస్తే అదంతా రాలిపోయింది సార్. మాకు 1 బస్తా ఉంటే అది పండినాక కొట్టించుకుందామని పండిన అధికారులు వచ్చారు ఇప్పటివరకు? ఇప్పుడు ఎవరు రాలేదు సార్. ఇంత ఘోరం పరిస్థితిలో ఉన్నా కానీ ఎవరు చూడడానికి కూడా రాలేదు సార్. మీ గ్రామంలో ఉన్న పెద్ద మనుషులు ఎవరు వచ్చి చూసారమ్మా? ఎవరు రాలేదు సార్. సరే, మీరు ఇప్పుడు కుటుంబ యజమాని బుక్కే జలంధర్ ఉన్నారు, వారితో మాట్లాడదాము. జలంధర్, ఏం జరిగింది నైట్? సార్, నైట్ వీచిన ఈదురు గాలులకి ఈ అకాల వర్షానికి మా ఇల్లు మొత్తం అతలకుతలం అయ్యేలా మొత్తం ప్రకృతి మొత్తం ఏం శాపనార్థాలకు ఇట్లా ఏం చేసిందో ఏమో తెలియదు. కానీ మేము మొత్తం 6గురం సార్. మొత్తానికి ఏం చేయలేని పరిస్థితి సార్. ఏం మాట్లాడాలో ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు సార్. ఇప్పటిదాకా ఇవన్నీ కనిపిస్తూ ఉన్నా కానీ ఇప్పటిదాకా ఎవరు కూడా వచ్చి పరామర్శించడం ఏంటిదో కానీ ఎట్లా ఏంది అనేసి కూడా ఒక్కసారి కూడా వచ్చి ఒక మనిషి కూడా వచ్చి మాట్లాడేదానికి కూడా ఆస్కారం ఎవరు చేయలేదు సార్, ధైర్యం చేయలేదు. మనం ఇప్పటిదాకా ఏం చేయాలన్నా చేయాలన్నా కానీ సార్, ఉన్నది 1 ఎకరం సార్ పొలం. అది కూడా ఏం చేతికి వచ్చి టయానికి మొత్తం ఆగమైపోయింది. ఇంట్లో ఉన్న బియ్యం మొత్తం తడిచిపోయింది సార్. మా పిల్లలకి ఏం చేయాలనో ఏం తిండి పెట్టి పోషించాలనో కూడా అర్థం కాలేని పరిస్థితి సార్. పీజీ చేసి కూడా ఏం చేయలేకుండా, జాబ్స్ లేవు, ఏం లేకుండా వచ్చిన జాబ్స్ అన్నీ మొత్తం అయిపోతున్నాయి సార్. వాళ్ళు చేసే ప్రయత్నాలకి మొత్తం విఫలమైపోతున్నాయి సార్ మా చేతుల మీద. నైట్ వీచిన ఈదురు గాలులకి మొత్తం బొంగుతో సహా మొత్తం రేకులతో మొత్తం సెట్ మొత్తం లేచి అవతల వేరే ఇల్లు వాళ్ళ మీద పడ్డది సార్. ఇప్పుడు దాకా కూడా ప్రభుత్వానికి కూడా ఏమన్నా నేను సహాయం కోరేది ఒకటే సార్. ఆర్థిక పరంగా అయినా సరే, ఇల్లు పరంగా అయినా సరే, ఏదైనా మీకు తోచింది ఏదైనా చిన్న సహాయం చేసి పెట్టండి సార్. మేము 6గురం సార్. ఏం చేసి బతకాలని కూడా అర్థం కాలేని పరిస్థితి సార్. ఉన్నాయన్నీ మొత్తం ఆగమైపోయింది సార్. ఇక ఇంతకంటే ఏం చెప్పలేదు. ఓకే అండి. ఇప్పుడు ప్రభుత్వం కూడా వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి కోరుతున్నారు. మరి మన వైపు నుంచి కూడా మనం కోరుకుందాం. ప్రభుత్వం కూడా తప్పకుండా స్పందించాలి, అధికారులు స్పందించాలి, ప్రజాప్రతినిధులు స్పందించాలి. ఇక్కడ ఉన్నటువంటి కుటుంబాన్ని పరిశీలించి వాళ్ళకి తగిన న్యాయం చేయాలి. ప్రభుత్వ పరంగా ఒక ఇందిరమ్మ ఇల్లు కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము CS9 మీడియా ద్వారా కోరుతున్నాం. థ్యాంక్ యూ.